పోయినాక 0 అయింది. తర్వాత ఇంకేం చేసిరు, నేను ఏం పట్టుకుంటే ఏం చేసిందో మీకు కూడా ఒకటే ఏం చెప్తున్నాడు, దండం పెట్టి చెప్తున్నా. ఒకటే రోజు అర్థం కాదు ఇదేందో తెలుసుకోండి. ఈ రోజున్న వయసు రేపు ఉంటారా? బయటికి వెళ్ళే మనిషి ఇంటికి వచ్చినాక నమ్మకం ఉందా? పోయిన రోజు ఏమి తీసుకోం. కానీ మనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, బాధ్యత ఉంది. భర్తను నమ్మి భార్య వచ్చింది, పిల్లలు ఉన్నారు. భర్త బయటికి పోతే నైట్ ఇంటికి వచ్చే వరకు పిల్లలు, భార్య సేఫ్ గా పడుకుంటుంది. ఎవరున్నారని పడుకున్నారు చెప్పండి? ఆలోచించుకోండి ఒకసారి. చాలా మంది మీటింగ్ వచ్చి పోయి ఎవరి మాట ఇప్పుడు వీడికి వచ్చి విన్నది ఎవరు? ఇప్పుడు ఈరోజు ఒక స్టూడెంట్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా సార్ మాట్లాడు, సురేష్ సార్ కండక్టర్ జాబ్, మన గవర్నమెంట్ జాబ్ పక్కకి పెట్టి 1,00,000 చిల్లర తీసుకుంటుండు. తనను జాయిన్ చేసిన ఆయన 13,79,000 తీసుకుంటుండు. ఆయమ్మ తీసుకుంటుంది, హౌస్ వైఫ్ తీసుకుంటుంది. ఎంతోమంది ఇప్పటిదాకా మాట్లాడినా నరసింహారావు సార్ చదవాల్సిన చదువు భూమి మీద లేదంట. 2 లక్షల సాలరీ పక్కకు పెట్టి నలుగురికి హెల్ప్ చేయడానికి దిగిండు. చాలా మంది బిజీ 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 అంటారు. ఒకసారి గుర్తు చేసుకోండి. ఆరోగ్యం కావాలన్నా ఉంది, ఆదాయం కావాలన్నా ఉంది, నలుగురికి ఒకరికి హెల్ప్ చేయడానికైనా ఉంది, ఏం కావాలన్నా ఉంది, ఎంత కావాలన్నా ఉంది. ముందు తీసుకోవడానికి నేర్చుకోండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మీటింగ్ ఇంటారు, బయటికి పోతారు. అక్క స్కూల్ ఆయమ్మకి 5 లక్షలు వస్తున్నాయి, సూపర్ ఉంది అక్క, ఆధార్ కార్డు పెట్టు, కండక్టర్ సార్కి వస్తున్నాయి, ప్రొఫెసర్కి వస్తున్నాయి అని చెప్తుంది. ఆమె ఏమంటుందంటే ఒక మీటింగ్కి వచ్చి ఎవ్వరు రాకపోతే, ఓ చెల్లి నువ్వు ఇప్పుడే పోయినావు, నేను ఆల్రెడీ పోయేసి వచ్చినా, ఇలాంటి మస్తు అదృష్టం అని చెప్తుంది. ఇక్కడ కూడా ఐడియా అయితే డబ్బులు రావు, పని చేస్తే డబ్బులు వస్తాయి. పని చేయడానికి గుట్టలు తోమని చెప్పట్లేదు, పెద్ద పెద్ద రాళ్ళు వలగొట్టమని చెప్పట్లేదు. ఆల్రెడీ పని ఏంది, ఆల్రెడీ బయట మనిషి పుట్టిన కాంచి చేస్తున్నాం. ఇందులో జాయిన్ అయితేనే ప్రొడక్ట్ వాడుతున్నావా, ఆల్రెడీ బయట వాడుతున్నావా? బ్రాండ్ వేరైనా వాడుతున్నావా లేదా? ఎవరైనా 1 రూపాయి ఇచ్చిరా? హెల్త్ వచ్చిందా? చాలా మందికి ఒక్కటే విషయం చెప్తున్నా, కిలో గింజలు పట్టిస్తే కిలో నూనె వస్తుందా? కిలో గింజలు పట్టిస్తే కిలో నూనె రాదు. 3 కిలోలు తీసుకుంటే కిలో వస్తుంది. 3 కిలోలకైనా 450 రూపాయలు అవుతుంది. 450 రూపాయలకు వచ్చే కిలో నూనె పక్కకు పెట్టి 120-130 తీసుకొచ్చుకొని కొనుక్కుంటున్నాం. ఇవాళ రేపు ఇంట్లో గ్యాస్ ఉంటుందో లేదో కానీ ప్రతి ఒంట్లో గ్యాస్ ఉంటుంది. ఇవాళ రేపు కోటీశ్వరులు ఎవరంటే ఏ రోగం లేని వాళ్ళే కోటీశ్వరులు, అవునా కదా? మనం అందరం కూడా పేదవాళ్ళమే 1000 రూపాయలు పెట్టి పండ్లు తినలేము. అదే జ్వరం వస్తే మాత్రం హాస్పిటల్లో 1000 పోస్తున్నాం. 2 లక్షలు పెట్టి బైక్ కొంటున్నాం, బైక్ లో పోసి ఇంజన్ ఆయిల్ క్వాలిటీకి పోస్తున్నాం. అప్పుడప్పుడు బైక్ సర్వీసింగ్ చేపిస్తున్నాం. వారం రోజులు తుఫాన్ వస్తే బైక్ తడవకుండా రేట్ల కింద కవర్ కప్పుతున్నాం. మరి బైక్ ఇంజన్ అంతా కాపాడుతున్నాం, మరి మన ఇంజన్ లో ఏం పోస్తున్నాం అని అడుగుతున్నా నేను. మన ఇంజన్ లో ఏ ఆయిల్ పోస్తున్నాం? ఏది పడితే అది పోస్తుంది. ఇంజన్ బోర్కి వస్తే పేదవాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకైతే లక్షలు పెడుతున్నారు, 10 లక్షలు పెట్టినా ఇంజన్ బోర్కి వస్తే తగ్గట్లేదు. ఇంజన్ తో పాటు ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది. ఇక పేదవాళ్ళకైతే నీలాఫర్, ఉస్మానియా, గాంధీ, అవునా కదా? కోట్లు లక్షలు పక్కా పెడితే మెయిన్ ఆరోగ్యం వస్తుంది. ఏదైనా మనకు బాగుంటే వేరే వాళ్ళకి షేర్ చేసే గుణం ఉందా లేదా? ఉందా లేదా? మరి ఆ పనేందో ఇక్కడ చేయమని చెప్తుండు గౌతమ్ బాలి సార్. ఆ పనేందో ఇక్కడ చేయమని చెప్తున్నారు, కానీ అది వినిపించుకుంటలేరు. ఒకటే మీటింగ్ ఇలాంటి మస్తు చూసినాం అని చెప్తారు. బయట జీవితాంతం పని చేయాలి, జీవితాంతం ప్రొడక్ట్ వాడాలి, అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి. చాలా మంది ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఆల్రెడీ కార్లను, ఆటోలను మన ఫ్యామిలీతో పాటు బయటికి వెళ్తున్నాం. ఆల్రెడీ కార్ కొంటున్నాయి 4 టైర్లు, మళ్ళీ ఇంకొక టైర్ ఎక్స్ట్రా ఉంటుంది, దాని పేరు ఏమంటారు నాకు రాదు. ఒక 2-3 రోజులు బయటికి పోయేదానికే మధ్యలో ఏమవుతుందో అని టైర్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం. మన జీవితాల గ్యారెంటీ లేవు, మరి మనకి ఏమైపోతుందో సైడ్ ఇన్కమ్ ఎందుకు పెట్టుకుంటలేరని మిమ్మల్ని అడుగుతున్నా నేను. 2 రోజులు పోయేసేదానికి ఎక్స్ట్రా పెట్టుకుంటారు. మరి మన జీవితాలకు మనకు నమ్మకం లేదు. పెద్ద పెద్ద హీరోలు కోట్లకు ఉన్నారు. నాగేశ్వరరావు కోట్ల సంపాదించు, సినిమా స్టూడియోలు అన్నీ ఉన్నాయి. కానీ నాగార్జున సర్పు ప్యాకెట్కి ఆడిస్తుండు. వెంకటేశ్వర నాన్న కూడా చాలా సంపాదించండు. మళ్ళీ అవి దోతీలు, బనీన్లు అని ఆటికి ఆడిస్తున్నారు. సైడ్ ఇన్కమ్ గురించి మనకు 5,000 10,000 ఉన్నాయో లేవో చాలా బిజీ.
మైండ్ ఓపెన్ చేయమని చెప్తున్నా నేను అందరికీ. నేను కూడా ఈ రోజు ఇంటికి పోయినాక శాశ్వతం కాదు. ఆ టైం ఒక రోజుకి దానికి ఎట్లా అవసరం, మన జీవితాలకు కూడా మనకు అవసరం. మనం పోగానే మన పిల్లలు మనతో పాటు వస్తురా, మన భర్త మనతో పాటు వస్తుందా? దండం పెడుతున్నాం, మారండి జనాలు, మారండి. ఒకటే రోజు అర్థం కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి. 10 సంవత్సరాలు వ్యవసాయం చేసిన, జీవితం మారలే. ఒకప్పుడు పెళ్లి 4 రోజులు ముందు పోయేది. నాతో పాటు అందరు పెళ్లిళ్ళకి 4 రోజులు ముందు పోతే నేను ఏమనుకునేదంటే, నేను చేసుకున్నాక వెళ్ళదు కూలి, 4 రోజులు పోయే టైం వేస్ట్ ఎందుకని పెళ్లి నాడు పోయి పెళ్లి నాడు వచ్చేది. అందరితో పాటు కూడా ఎంజాయ్ కోల్పోయేది. ఇరామ్ లేకుండా 10 సంవత్సరాలు వ్యవసాయం చేసి వెనకకి మళ్ళీ చూస్తే నా ఇల్లు మారలే, నేను మారలే, నా రేషన్ బియ్యం మారలే. 10 సంవత్సరాలు చేస్తే ఏం మారలే, నేను చేసింది ఏంది? నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంత చేసేది నా పిల్లల గురించి. మీరు నేను చేసేది ఎవరెక్కడ చేసేది దేనికి చెప్పండి? దేనికే? రేపు పెట్టినా పెట్టకపోయినా పిల్లల భవిష్యత్తు మనమే, అవునా కదా? అలాంటి టైంలో ముందు పిల్లల్ని చదివించుకోవాలి. నాకు చదువు రాకనే కూలినాలు చేస్తున్నా, ముందు చదివించుకోవాలి. అదే నేను చేసినప్పుడు వ్యవసాయం పని ఉంది, ఇప్పుడు అందరికి ఉందా? నాటు మిషన్ వచ్చింది, కోత మిషన్ వచ్చింది, అవునా కదా? ఒకప్పుడు స్లాబ్ పోయడానికి జనాలు పోయేది, ఇప్పుడు ఇప్పుడు తిండి తగ్గిందా? బట్టలు తగ్గినాయా? ఒక్క ఇంట్లో ఫోన్ పోయి ఒక్క ఇంట్లో 3 ఫోన్లు అయినాయి. 3 ఫోన్లకు రీఛార్జ్ పెడితే 1000 అవుతుంది. టీవీ స్టార్, అవునా కదా? బ్లౌజ్ కుట్టించుకుంటే 30 రూపాయలు అయ్యేది, ఇప్పుడు తిండి దగ్గర ఏది దగ్గర. ఇప్పటికైనా కూడా కడుపు చిన్న చేసి కన్ను పెద్దగా చేయండి అని చెప్తున్నా. అలాంటప్పుడు కూడా ఏ పనులు లేకుండా 100 మంది గుంతతో పనికి గంట సేపట్లో జేసీ కొత్తి తీసుకుంది. 5 ఎకరాల వ్యవసాయం చేసిన రైతు చేసి 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 అలవాటు పడి పప్పుల పాలే హైదరాబాద్ లో వాచ్మెన్ కుంటుండి ఇక్కడ, అవునా కదా? అర్థం చేసుకోండి. అలాంటప్పుడు ఏం చేసినట్టే, ముందు నా పిల్లల్ని చదివించుకోవాలంటే వ్యవసాయం పని చేస్తే నెల జీతాలు వస్తాయా? వస్తాయా? ఉన్న రోజు చేయాలి, గోడలు గీక్కుంటూ కూర్చోవాలి. మళ్ళీ పని ఎత్తుకోవడం స్టార్ట్ చేసిన, పని ఎత్తుకో మా ఊరు కుద్దులాపూర్ డిక్షనరీ పక్కన చైతన్యపురి పని ఎత్తుకున్న స్కూల్లో జాయిన్ అయినా. స్కూల్లో జాయిన్ అయినంటే ఆయాగా, టీచర్ కాదు. ఎలా? 3000 ఇస్తా జాయిన్ గా. ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది, నీ పిల్లల్ని ఇందులో చదివించుకో, 10,000 కట్టక్కడ 5,000 కట్టుకోమని చెప్పింది మా మేడం. అమ్మాయి ఏదో బాగానే ఉందని 5 ఆయమ్మలో జాయిన్ అయినా. సోమవారం నుంచి మొదలు పెడితే శనివారం వరకు నాతో పాటు ఉన్న వాళ్ళందరూ మానేసారు. స్కూల్లో ఆయమ్మ ఏం చేయాలి? పిల్లల దగ్గర మూతులు కడగాలి, ముడ్లు కడగాలి, తినబెట్టాలి, మంచి చేయాలి, చెడు చేయాలి, అవునా కదా? వాళ్ళు ఎందుకు మానేసారు అంటే, ఓయమ్మ ఇంట్లో 2 పిల్లలతో భరించవచ్చు. ఒకటే క్లాస్లో 40 మంది పిల్లలు. ఈ పిల్లలకు చేసి ఏమన్నా అయిపోతే మేము ఆగమైపోతాం, బతుకుండే బల్జాకులు తింటాం, నువ్వు కూడా మానే బీబీ అని నాకు సలహాలు ఇచ్చారు. నేనేమనుకున్నా అంటే, ఎక్కడైనా బయట పని చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బులతో పాటుగా పిల్లలకు చదువు పూర్తి అవుతుంది. ఏ పనైనా ఫస్ట్ కష్టం ఉంటుందా, ఇష్టం ఉంటుందా? అదే కష్టాన్ని ఇష్టానికి అలవాటు చేసుకొని నా పిల్లల చదువు గురించి ఒక 3000 నుంచి మొదలు పెడితే 8000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో ఆయగా పిల్లల్ని కొట్టొద్దు, తిట్టొద్దు, పేరెంట్స్ దగ్గర డబ్బులు అడగొద్దు, ఏం చేయకుండా పడితే సంవత్సరానికి 500 మాత్రమే పెంచుతారు. అలా 15 సంవత్సరాలు చేసినాక ఈ రోజు ఎవరైతే పనిచేస్తే గ్రేట్ లీడర్ విఎంసీఎం పాండు సార్ గట్టే క్లాస్ కొట్టారు. నోరులేని పిల్లల దగ్గర సేవ చేసినా అని పాండు సార్ మా ఊరు కాదు, మా పక్కలు కాదు, మా రూట్ కండక్టర్. నా బాధ చూడలేక, అమ్మ ఒక మీటింగ్ రాని తలరాత మారిపోద్ది అన్నాడు. ఓయమ్మ ఏం మీటింగ్ అయిందంటే, ఏం చేయాలి అన్న, కంపెనీ పేరు ఇది, ఇందులో నీకు కావాల్సిన ప్రొడక్ట్ కొనుక్కో, వ్యవసాయం వద్దు, ఏమొద్దు, నూనె, సబ్బు, పేస్ట్ ఏడ ఉన్నా కొంటవా లేదా, ఇందులో కొనుక్కో. నేను రైస్ బ్రాండర్ వాడినా గ్యాస్ డబ్బులు తగ్గి వేరే వాళ్ళకి షేర్ చేస్తే 18,000 వస్తున్నాయి. నేను ఫోన్లో ఫోటో చూపించాడు, నాకు నవ్వు వచ్చింది. వాడుకొని వేరే వాళ్ళకి చెప్తే డబ్బులు వస్తాయా? చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న పని చేస్తే డబ్బులు వచ్చేదే నేర్పించారు. మరి వేరే వాళ్ళు చెప్తే డబ్బులు వస్తున్నాయి అంటే, నేను కొనాలంటే ఏడ కొనాలి అన్న. ఉప్పలు, వనస్థలి కూర 5,000 అని చెప్పారు. నేను అనుకున్న ఆడికి పోయి కొనాలంటే 50 రూపాయల కిరాయ. అదే కిరాయ పెడితే మా ఊళ్ళో కిరాణా షాప్ లో 2 సబ్బులు ఎక్కువ వస్తాయి. అలా ఆలోచించి పాండు సార్ నన్న, ఎవరో నీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మోసం చేస్తారు, ఇలాంటి మోసపోక సార్ చెప్తే నాకు చెప్పినా మా ఊర్లో ఎవరికి చెప్పకు అన్నా. కానీ చెప్పి 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 ఒక రోజు నేను మీటింగ్ రావట్లే కానీ బస్ స్టాప్ లో బస్సు ఆపకుండా పోయింది. ఇక నేను డ్యూటీ చేయాలంటే బస్సు ఎక్కాలి, బస్సు ఎక్కాలంటే మా ఊరికి 2 బస్సులు, ఒకటి మా ఊరు వస్తాడు, గౌరెల్లి పోతుంది. అలాంటి టైంలో ఏమనుకున్నా, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాక నీళ్ళు దాపించలేము. మీటింగ్కే కదా రమ్మనేది, మీటింగ్ ఇని కనపడితే చాలు
బాగున్నా బాగాలేకపోయినా సార్ సూపర్ ఉంది, మా ఇంట్లో వద్దన్నారు అంటే నా జోలికి రాడాయన, అవునా కదా అని ఒక మీటింగ్కి వెళ్ళినా. ఆ మీటింగ్ లో ఒక 60-70 మందిని జనాలు చూసి అనుకున్నా, ఓయమ్మ వీళ్ళని కూడా బస్ ఆపలేదు, అందుకే వీళ్ళందరూ వచ్చి నేను అదే బాబతో వచ్చిన వచ్చి జరసేపు కూర్చున్నా. సప్పట్లు కొట్టిపిస్తున్నారు, లక్షలు అంటారు, 1000 అంటారు, నాకు ఏమి ఎక్కలేదు. ఒక్క మేడం వచ్చి అష్టమాలకు వాడుకున్న వేరే వాళ్ళకి షేర్ చేస్తే 5000 అని చెప్పింది. కానీ ఆమె ఏమైతే చెప్పింది అష్టమాల రోగం నాకు కూడా అదే ఉంది. 10,000 అడిగి ఆ అమ్మగా వచ్చేది 8,000, 1000 రూపాయలు బస్ పాస్, మిగిలేదు ఎంత 7,000. ఇంట్లో రెస్ట్ తీసుకోవాలన్నా నా దగ్గర లేదు, చేసి పెట్టడం లేదు, నేను చేసుకున్నాక వెళ్ళదు. వేడి ఉన్నప్పుడు మెడికల్ షాప్ పోయి గోల్ వేసుకుని గడిపే టైంలో మీటింగ్కి వచ్చినాక నాకు హెల్త్ గుర్తొచ్చింది. నాకు కానీ మళ్ళీ డౌట్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోతే ఏ గోల్ ఇచ్చినా వేసుకుంటాం, అవునా కదా. మరి నాకు డౌట్ వచ్చి వేసి అడిగినా, నువ్వు డబ్బల పేర్లు చెప్తున్నావు, డబ్బలు చూపిస్తున్నావు, అదే నేను వేసుకుంటే నాకు కాలు చేతులు పడిపోతే మీలో ఎవరు గ్యారెంటీ అని అడిగిన. ఆమె నాకు లేచి వేసుకొని చూపించింది, ఇది కలమందతో చేసింది, ఇది ఉసిరికాయలతో చేసింది, ఇది పుట్టగొడులతో చేసిందని. కొంచెం నమ్మకం వచ్చి నేను అది దాంతో పాటు రేస్ బ్రాండ్ అది తీసుకొని పోయి రోజు వాడుతూ ఉంటే నాకు 27 రోజుల్లోనే 10 సంవత్సరాల నష్టమాలు పూర్తిగా తగ్గిపోయాయి. మీరు నేను ఉప్పలైన హాస్పిటల్ పోతాం, మన పక్కింటి కూడా ఆపద వస్తే మనం అతో మాట్లాడపోయిన అక్క గాడి బొమ్మని చెప్పక్క అని చెప్తామా లేదా. నేను స్కూల్ పోతూ వస్తూ నా ముందర తిన్నది అరగలేదన్నా, గ్యాస్ స్టవ్ ఉందన్నా చెప్పడం స్టార్ట్ చేసిన. పాండి సార్ నెంబర్ ఇచ్చిన వాళ్ళని అడిగితే సార్ అన్నాడు ఎలా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి అన్న, ఇదే బిజినెస్ మేడం జనాన్ని మీటింగ్ లో కూర్చోబెట్టాడు. మళ్ళీ చెప్తున్నా సార్ బిజినెస్ కు దండం, నీకు దండం, పని చేసుకున్నాక నేను రానన్నా. సరే మేడం చాలా మంది అడుగుతారు కదా, నేను డ్యూటీ దిగి వస్తా, ఎవరెవరు అడుగుతారు వాళ్ళు నలుగురు తీసుకొచ్చి నాకు అప్పచెప్పన్నాడు. నేను చేసిన మంచి పని ఏంటంటే నలుగురు తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టా. నా పనికి నేను పోయినా 3 నెలల తర్వాత ఆ నలుగురు కాస్త 180 మంది అయ్యారు. 7,450 రూపాయల ఫస్ట్ చెక్ వచ్చింది. మన ఊళ్ళో లేదు, మన పక్కింట్లో లేదు, ఆ నలుగురు కాస్త ఇక్కడికి వచ్చి వాడుకోవాలంటే బాగుంటొస్తారా బాగుంటే వేరే వాళ్ళు చెప్పే గుణం ఉందా లేదా మీకు తెలుసో తెలియదు. లేడీస్ అయినా జెంట్స్ అయినా రోజు వేల బిజినెస్ మనమే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తాం. మన ఇండ్ల మధ్యలో ఒక ఆమె రెంట్కి వచ్చింది అనుకో, అక్క కిరాణా షాప్ ఏడుందంటే పోయి తీసుకుపోయి చూపిస్తున్నాం, టైలర్ ఏడుందంటే చూపిస్తున్నాం, సార్ వాళ్ళ మొబైల్ ఏడుంది షాప్ ఏడుందంటే పోయి చూపించొస్తారు, కటింగ్ షాప్ చూపిస్తారు. ఆషాఢ మాసంలో రెడ్డి బ్రదర్స్ 2,010 చీరలు అంటే మనం కొన్నది కాక అక్కకు ఫోన్ చేస్తున్నాం, అక్క సూపర్ ఉంది ఫోన్ పే కొట్టంటే అక్క కూడా తీసుకొస్తున్నాం. తెస్తూ ఇంట్లో బయట ఎవరు ఉంటే ఇప్పి చూపిస్తున్నాం, అవసరమైతే నాకు కూడా కావాలంటే తీసుకొచ్చి ఇప్పిస్తున్నాం. లాభం ఎవరికొస్తుంది? చెప్పింది మనం కొన్నది పక్కింటి అక్క. రోజుకు 1000 బిజినెస్ మనమే వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నాం. మరి ఇది బాగున్న విషయం వేరే వాళ్ళు చెప్పచ్చలేదా? మరి 7,000 వచ్చినప్పుడు నలుగురు చెప్తానే 7,000 వచ్చినాయి. స్కూళ్ళల్లో హాలిడేస్లలో పండుగ పబ్బాలకు టీచర్ నెల పనికి పోయేది, ఒక 200-300 ఇస్తే నాకు ఇది ఎలా వచ్చినో తెలుసుకోవాలని ఒక మీటింగ్ వచ్చిన డౌట్ వచ్చింది, మళ్ళీ మీటింగ్ వచ్చిన డౌట్ వచ్చింది. ఒకటే దాన్ని 34 మీటింగ్స్ అటెండ్ అయినా. ఎన్ని మీటింగ్లు? 34 మీటింగ్లు అటెండ్ అయినాక నాకు మెయిన్ కనెక్ట్ అయింది 3 జనరేషన్. 3 సంవత్సరాలు పట్టుకొని నువ్వు చేస్తే నువ్వు భూమి మీద లేకపోతే మీ ఆయనకు వస్తే, మీ ఆయన లేకపోతే నీ పిల్లలకు వస్తాయి. ఇందాక ఒక మేడం మాట్లాడినట్టు ఒక మేడం లైన్ లో వచ్చి మాట్లాడి ఏడ్చింది. ఈ రోజు మా సార్ బిజినెస్ చేసి లేకపోయినా కూడా మా సార్ ఉన్నప్పుడు 2 లక్షలు వచ్చినాయి, మా సార్ లేకపోయినా 5 లక్షలు వస్తున్నాయి అని చెప్పింది. నా ఫ్యామిలీకి నేను చేసిన ఆదరువు దేవుడు పిలిస్తే పోయిన స్కూల్లో ఏమన్నా అయితే కింద పడ్డా మా మేడం ఏమన్నా ఇస్తారా? మీరు చేసే జాబ్లు ఇస్తారా? 3 జనరేషన్ కనెక్ట్ అయ్యి ఎంత పెద్ద జాబ్ కంపెనీ అయితే గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టాలి. మన ఇంట్లో చుట్టాలు పక్కలు గవర్నమెంట్ జాబ్ రాక వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యి పిల్లలు పుట్టినా కూడా ఎగ్జామ్ రాస్తారు, అవునా కదా. ఇదేదో పెద్ద కంపెనీ కావచ్చు, 20,000 వచ్చినా చాలు నాకు 3 తరాల వరకు కావాలని స్కూల్ మొత్తం మానేసి అమ్మలక్కలందరూ పిలుచుకొచ్చిన. ఇలా రాగా 3వ నెల 10,000 వచ్చింది. ఎంత వచ్చింది? 15 సంవత్సరాల స్కూల్లో 8,000. ఇందులో 3 నెలలు పార్ట్ టైం చేస్తేనే 10,000 వచ్చింది. ఎక్కడ చేయాలి? ఎక్కడ? నేను స్టార్ట్ చేసిన. నాకు ఎప్పుడైతే 10,000 రాగానే పక్కింటి రావు సబ్బులు సరుకులు నూనెలు పడలే. ఆమె మైండ్ లో ఎక్కడో ఉన్న మహేష్ బాబే బాగుపడాలి, ఆయమ్మ బాగుపడదని ఫిక్స్ అయినా. కొనడం ఆపేసి ఈ బిజినెస్ నా వల్ల కదా నేను కూడా ఆపేసిన. 20-30 సంవత్సరాలు చదువు చదివితే జాబ్ వచ్చింది. జాబ్ ట్రైనింగ్ ఉంటుందా? ట్రైనింగ్ లేకపోతే డాక్టర్ గొంతు కోసిద్దరు, కడుపు కోసిద్దరు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యి నేర్చుకోను. నేను
నేర్చుకోక మరి సార్ 10,000 వచ్చినాక పక్కింటో ఇంటో ఎవరు వస్తలేరు అన్న. మీటింగ్కే రా మేడం అన్నాడు. మీటింగ్ ఎన్నిసార్లు రావాలి, నేను ఏం చేయాలి అని నేను అన్నా. ఒకటే చెప్పిండు, 1వ తరగతి అయినా 10వ తరగతి అయినా ఒకటే రోజు వెళ్ళాలా, సంవత్సరం అంతా వెళ్ళాలా? స్కూల్కి వెళ్ళాలి, టీచర్ చెప్పిన శ్రద్ధగా అయినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. అవునా కదా? లేడమ్మా మేము 6 నెలలే ఉంటున్నాం, 10వ తరగతి ఫీజు మొత్తం కడతాము, సంవత్సరం చదువు మొత్తం 6 నెలలు చెప్పు, 6 నెలలు ఆంధ్రాకి వెళ్ళిపోతుంటే టీచర్ చెప్తుందా? చెప్పదు. చెప్పినా పిల్లోడికి అర్థం కాదు. ఓపిక, కోరిక, తీరిక, కనబడాలి, నిలబడాలి, వినబడాలి. 1,00,000 రూపాయల ఫోన్ 5 రోజులు మాట్లాడతావు, 6 రోజు ఛార్జింగ్ పెట్టాలా లేదా? తాత ముత్తాతల బిజినెస్ కాదు, ఇది నేర్చుకోవాలి అని చెప్పి. మరి పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎందుకు వస్తలేదు సార్ అని చెప్పిన. డబ్బు ఎవరు కావాలి? కడుపు నొప్పి లేస్తే గోలు ఎవరు వేసుకోవాలి? ఊకే మీటింగ్ అన్నప్పుడల్లా పక్కింటి రావట్లేదు అని చెప్తున్నావు. సికింద్రాబాద్ లో రేవంత్ రెడ్డి సార్ని ఆధార్ కార్డు పట్టుకుని రా, నీకు 10,000 ఇస్తా అంటే పక్కింటి ఆమె పిలుస్తావా, నువ్వే మీ లైన్ కడతావా అని. మరి ఆడ విలువచ్చుగా పక్కింటి ఆమె. డబ్బు ఎవరి కాదు వాళ్ళు చేయాలి. మెల్లమెల్లగా తయారు చేసి ఒకటే ఒక బూట్ క్యాంప్ రమ్మన్నాడు. ఒక బూట్ క్యాంప్ పోయినాక బూట్ క్యాంప్ లో నా పేరు లలితమ్మ, నేను చదువుకుంది 4వ తరగతి, నా వయసు 60 సంవత్సరాలు, నాకు 1,30,000 అని చెప్పింది. 60 సంవత్సరాల వయసు ఆమె 1,30,000 తీసుకున్నప్పుడు 10 మందిని కొట్టేటట్టున్నా, నాకేం కొట్టింది రోగం అని క్వశ్చన్ వేసుకున్నా. ఆ రోజు డిసైడ్ అయ్యి వచ్చి నా దగ్గర అలవాట్లు మార్చుకున్నా. ఈ బోనాలకి యారాలు అత్తలు గోడలు కొట్టుకుంటే మళ్ళా బోనాల వరకు చెప్పును, కొట్టుకూరు అందరికని. సబ్బు గురించి 4గురికే చెప్పును. ఆపసాపద వస్తే యారాలైనా మొగుడు పేరమైనా ఇద్దరు ఒకటే, నా నోటి దురద. అవునా కదా? 7:30 కాగానే కార్తీక దీప ఏడిస్తే నేను ఏడవాలి, దీపం నవ్వుతే నేను నవ్వాలి. దీప యాక్టింగ్ చేసే దేనికి? దీప డాక్టర్ బాబు, భార్య భర్తలు కారు. 7:30 టైంలో కరెంట్ పోతే పిచ్చి పుడుతుంది. 10-20 పెట్టి ఫోన్ కొంటున్నాం, ఫోన్ లో మనం దమాక్ మొత్తం ఫోన్ తింటుంది. కొన్నందుకు దాన్ని ఉపయోగించట్లే మనం, అది మనల్ని వాడుకుంటుంది. ఈ రోజు మనం పొద్దున ఒక బస్సు నా పక్కన కూర్చొని, అబ్బా నేను నిన్న సీరియల్ చూడలేదు, మా ఇంటి చుట్టాలు వచ్చారని ఓపెన్ చేసి చూస్తున్నా. ఆమె షూటింగ్ తీస్తుంటే కాలు వెతికినా చేయి వెతికినా టీవీలలో కొనలో మాలు మోగుతుంది దీపాని. మిమ్మల్ని నన్ను ఈ చౌరస్తులో పొడిచేసిపోయిన ఎవరు అడగారు? ఒకప్పుడు ఏజ్ని బట్టి రెస్పెక్ట్ ఇచ్చేది, ఇప్పుడు డబ్బుని పట్టిస్తున్నారు. తల్లికి 2 కొడుకులు, ఒక కొడుకు జాబ్ లేదు. జాబ్ ఉన్న కొడుకుని ఏం వండాలి నాయన, ఎప్పుడు పోతావు నాయన అని తల్లి డిసైడ్ చేస్తారు. భార్య చూపించే ప్రేమ కూడా డబ్బే ఉంది. ఆ డబ్బు కావాలంటే వెస్టేజ్లే ఉంది అని మెల్లమెల్ల చేసి పక్కింటి ముచ్చట్లు, ఎదురింటి ముచ్చట్లు, టీవీ సీరియల్ మొత్తం పక్కకు పెట్టి ఇందులో జాయిన్ అయితేనే ప్రొడక్ట్ వాడుతున్నాం, అక్కడ బయట వాడుతున్నాం. అవునా కదా? ఎంత కోట్ల ఆస్తున్నా ఆరోగ్యం ఇంపార్టెంట్ మెయిన్ అని పక్కింటి ముచ్చట్లు అని పక్కకు పెట్టి సంవత్సరం రూపాయి రాకున్నా 10,000 వచ్చినాక టీం అంతా పడిపోయింది, ఎవరు కొనలేదు. సార్ మరి పక్కింటో ఎదురింటో ఎందుకు వస్తారంటే చెప్పింది ఆయమ్మని చూస్తున్నారు, ఆయమ్మ అనుకున్న కంపెనీ చూస్తలేదు. నేను ఊళ్ళో ఆయమ్మ తెలుసా, టీచర్ తెలుసా? మాకన్నా ఎక్కువ ఆమెకేం తెలుసు అని చెప్తే అప్పుడు పక్కకు పెట్టి సంవత్సరం రూపాయి రాకున్నా మీటింగ్లు ట్రైనింగ్లు అటెండ్ అవుతూ బయట కొనేది ఏంటో ఇందులో కొనుక్కుంటూ మెల్లమెల్ల టీం తయారు చేసుకుంటా పోతే ఈ రోజు నాకు ఒక నెలకి 5,89,400 11,000 తక్కువ 6 లక్షలు అంట. మన ఎప్పుడో 3 నెలల కింద 4,20,000 వచ్చింది, 4,50,000, 4,70,000, 5,30,000, 5,70,000, 5,89,000 వచ్చింది. ఒక 3-4 నెలల్లో 90,000 పెరిగి అవకాశం బయట ఎక్కడ ఉందా? చదువు లేకుండా, వయసు లేకుండా, పెట్టుబడి లేకుండా ఉందా? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కువ సక్సెస్ అయ్యేది లేడీస్. సార్ వాళ్ళు 3 చెప్తారు ఏదైనా, మనం 30 మందికి చెప్తాం. పొద్దుంతా మనం 3 కలిసి ఉండలేము, వాళ్ళు 30 మంది కలిసి ఉంటారు. అవునా కదా? ఓన్లీ కంపెనీ పెట్టిన గౌతమ్ బాల్ సార్ ఒకటే చెప్తుండు, భర్త డ్యూటీకి పోయినాక పిల్లల స్కూల్ పోయినాక దగ్గర ఫోన్ ఉంటుంది, 2 గంటల టైం కేటాయించిందులో అని చెప్తున్నాడు. చేయొచ్చా లేదా? 30 సంవత్సరాలు మారిన జీవితం ఆయమ్మది. స్కూల్లో ఆయమ్మ జీతం నెలకి 8,000. ఇలా ఒక్క రోజుకి ఎంత పడుతుందో మీరే లెక్కేసుకోండి. సంవత్సరం చెక్కు రాకుండా ఇందులో నిలబడ్డందుకు వాస్తవాన్ని నేను జాయిన్ అయిన 4 సంవత్సరాలు. సంవత్సరం రాకపోతే 3 లక్షలు అయ్యాలి నాకు. రాకున్న టీం తయారు చేసుకుంటే కిందోళ్ళకి ఇప్పిస్తే పైన కోసం టీం తయారు చేసుకుంటే 1,89,000 ఒకటే నెలకే. అది చక్రవడ్డీ రూపంలో వస్తుంది. 5,89,000 ఒక సంవత్సరం చెక్కు రాకుండా వస్తుందా లేదా? సంవత్సరానికి 80,000 స్కూల్ ఆయమ్మ జీతం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల చెక్కు తీసుకుంటాం? ఒకటే నెలకు ఆలోచించండి.
4 సంవత్సరాల్లో 1,60,00,000 పెట్టి ఇక్కడ తుర్కెంజాలు ఇల్లు తీసుకున్నాం ఇంద్రభవనం. దేని ద్వారా? మా పాప పెళ్లి చేసిన. దేని ద్వారా? 15 తులాల బంగారం తీసుకున్నా. దేని ద్వారా? ఫారెన్ ట్రిప్లు ఏ రోజున అమ్మగారింటికి అత్తగారికి బస్ లో జర్నీ చేసేదాన్ని. థైలాండ్ పోయినా, దుబాయ్ పోయినా, మలేషియా పోయినా, సింగపూర్ పోయినా, ఖత్తర్ పోయినా. దుబాయ్ లో 5 రోజులు సముద్రంలో ఉన్న దాని పేరు నాకు రాదు. అదేదో క్రూజ్ అంట 10,000 మంది అలా ఆడికి పోయినాక మా పాప వీడియో కాల్ చేసిన. ఇది మొత్తం చూపించి సైడ్ నీళ్ళు చూపించిన. మా పాప మమ్మీ నువ్వు లావు, నువ్వు సైడ్ రాకు మమ్మీ మొక్కుతుంది అన్నట్టు. పడవనుకున్నాం మేము, క్రూజ్ అని నిలవదు కదా. ఎర్ర బస్ లో జర్నీ చేసి ఆయమ్మ ఫారెన్ ట్రిప్ దేంట్లో తిరుగుతుంది. ఏంట్లో? ఏం ద్వారా? బంగారం తులం ఎంత? ఇప్పుడు నేను నా చెక్కులో నెలకి ఎన్ని కొనొచ్చు? 2 లక్షల తులమైనా కూడా కొంటాను. నేను 6 తులాలు కొంటాను, 3 తులాలు కొంటాను నెలకి. అవునా కదా? ఏం కావాలనుంది, ఎంత కావాలనుంది, మైండ్ సెట్ చేంజ్ చేయండి. వాళ్ళ వల్ల అయినప్పుడు నా వల్ల ఎందుకు కాదు? ఆమెకు 2 కాళ్ళు ఉన్నాయి, నాకు 2 చేతులు ఉన్నాయి అని ఆ రోజు డిసైడ్ అయినా. మేడంతో, స్కూల్ మేడంతో ఎక్కడైనా బయటికి పోతే మేడంకి టీ కప్పు సాసర్లో ఇచ్చేది, నాకు కప్పులో ఇచ్చేది. మేడంకి వస్తే రక్తం వెళ్తుంది, నాకు వస్తే రక్తం వెళ్తుంది. మేడంకి నాకు తేడా ఏంటంటే డబ్బు. అవునా కదా? ఎక్కడైనా స్కూల్లో ఆయమ్మ బాత్రూమ్ల దగ్గర ఉంటది. ఈ రోజు ఎక్కడ చూసినా మేడం మీరు బీబీ మేడం కదా, మీరు బీబీ మేడం కదా అని ఇంత మంచి పేరు హోదా ఎక్కడ వస్తుంది చెప్పండి? లేడీస్ కూడా దండం పెడుతున్నాం. 3 జనరేషన్ కనెక్ట్ వచ్చిన. ఈ రోజు 1 మంత్ ఇంట్లో పడుకున్నా వస్తుంది, భూమి మీద లేకపోయినా వస్తుంది. మా సార్ ఉన్నా వస్తుంది, లేకపోయినా వస్తుంది. ఎప్పటి వరకు వస్తుంది? 3 తరాల వరకు వస్తుంది. ఇది నాకు కావాలి. హాలిడేస్ తో పిల్లని అమ్మగారింటికి పంపిస్తున్నాం. మమ్మీ పెద్దమ్మను, అత్తమ్మను, అమ్మమ్మను నాకు నచ్చింది వండి పెట్టలేదని నాకు చెప్పగానే వితిన్ సెకండ్ లో పిల్లలను తీసుకొచ్చుకుంటున్నాం. డబ్బులు లేక పిల్లలు హాస్టల్ వేస్తున్నాం, లోపల పిల్లలు ఏడుస్తున్నారు, బయట తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అసలైన జీవితం కూలినా చేసుకున్నా సరే ఒక తల్లి దగ్గర 1,00,000 రూపాయలు పెట్టుతున్నాం, బంగారం పెట్టు, పండ్లు పెట్టు, పొలాలు పెట్టు, పక్కన పిల్లలు పెట్టు. ఎవరిని కోరుకుంటది? పిల్లల్నే కోరుకుంటది. అసలైన జీవితం తల్లిదండ్రులు పిల్లల్ని పక్కన వేసుకొని పడుకుంటే అసలైన జీవితం అని చెప్తా. ఈ రోజు ఇందులో నిలబడటానికి ఏం లేదు. నా ఫ్యామిలీ పరిస్థితి దేవుడు పిలిస్తే పుసుకున్న నా పిల్లలు అనాథ కావద్దు. అనాథ అయిపోయినా పర్వాలేదు, తల్లిదండ్రులు లేని పేరు ఉండాలి కానీ డబ్బు లేని పేరు మాత్రం ఉండొద్దు. అవునా కదా? అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని మోర్ మీటింగ్స్ అటెండ్ కాండి. ట్రావెల్ ఫండ్ 3 తరాల వరకు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు జూన్ లో పోతున్నా జపాన్ అంట. ఎక్కడికి? జపాన్. ఆయమ్మ ఏం పట్టుకుంటే ఫారెన్ ట్రిప్పులు పోతుందో ఒకసారి ఆలోచించండి. ఐడి చేయడం రాదు, మీరు గట్టిగా బిజినెస్ ప్లాన్ చెప్పమంటే నాకు రాదు. నా బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తా, చెక్కు చూపెట్టమంటే. చదువు అవసరం లేదు. చాలా మంది చెప్తారు చదువు. మా ఊర్లో ఒకటే ఊరు కుద్దుల్లాపూరు 3,000 ఓట్లు ఉంది. అందరు వచ్చిరా? మనీషా మేడం గిత్తనే ఉంటుంది, డిగ్రీ స్టూడెంట్, 1,07,000. ఆమె పైన ఎంబీఏ స్టూడెంట్ జ్యోతి మేడం 2,30,30,000. అర్చన మేడం హౌస్ వైఫ్ 1,86,000. ఒకటే ఊరు కుద్దుల్లాపూర్. అక్కడ తమ్ముడు రాలే ఆనంద చూస్తారు, ఎవరు రాడు, తినే దరిద్ర రాత ఉన్నాడు మాత్రం వస్తాడు. సార్ ఒకటే చెప్పండి, పిలిస్తే రానలు, పిలిస్తే రానలు. నాతో పాటు ఒక 6 నెలలు జర్నీ చేసింది మా ఊర్లోనే. 6 ఇల్లు కంపెనీలు వేసిపోతే అది అని చెప్పిరంట. సడన్ గా నా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టింది. మన 2 సంవత్సరాల క్రితం ఎంఎస్ఆర్ గురుగారి కొత్తపేటలో మీటింగ్ అవుతుంది. స్కూల్ ఆయమ్మ వస్తుందని నా ఫోటో వాళ్ళ వాట్సాప్ పెట్టిరట. వాళ్ళ ఆయన కొంచెం లాక్డౌన్ లో ఆటో తీసుకొచ్చి ఫైనాన్స్ అయ్యి అప్పుల పాలయ్యి ఆటో నడుతున్నట్టు పక్షపాతం వచ్చింది. ప్రైవేట్ లో పెట్టి గాంధీలో తీసుకొచ్చి పెట్టి ఇంటికాడ పెట్టుకొని పాపం భర్తను చూసుకుంటూ ఇడ్లీ దోశలు పెట్టుకొని అమ్ముతుంది. చుట్టాలు సలహాలు ఇస్తారా, పైసలు ఇస్తారా? సలహాలు ఇచ్చి చెల్లి మీ ఆయన చూసుకుంటూ కొత్తపేటలో మీటింగ్ అవుతుంది, ఇగో ఇంత వస్తుంది స్కూల్ ఆయమ్మ కానీ నా ఫోటో పెట్టిరట. ఓయమ్మ మా ఇంటి పక్కనే ఉంటది, మా చెల్లె అవుతుంది తిరుపతి వచ్చింది బీబీ అన్నారంట. 1,50,000 ఆమెకు తెలుసా అన్నారంట. నా ఇంటికి ఇంటిలాగా వచ్చింది. సాయంత్రం మంచినీళ్ళు పడుతున్నా, బీబీ ఇప్పుడు ఎలా చేస్తున్నావే అన్నది. ఎందుకక్క అన్న, నేను అప్పుడు సభ్యుల కంపెనీలోకి వచ్చిన నేను నీతో పాటు 6 నెలలు అలానే చేస్తున్నావా అన్నది. అవును అన్న. ఎంత వస్తున్నాయి ఫోటో నువ్వేనా అన్నది. అవును అన్న. ఓయమ్మ 1,50,000 వస్తున్నాయి. అయ్యా నేను వద్దామంటే పక్కింటి దగ్గర మా కంపెనీలు వేసిపోతుంది అన్నది నన్ను అన్నది. మంది మాటలు మనం పోతే మళ్ళీ ఒకసారి ఇల్లాగమైందని చెప్పారు. మీకు కూడా అదే బాబా చెప్తారు, ఇంటికి బాగా మస్తు చెప్తారు, రెడీగా ఉంటారు. తర్వాత ఏమంటారు మళ్ళీ పేమెంట్ చెప్పినావో ఏ గట్టిగా చెప్పలే నువ్వు అంటుంది. గట్టి చెప్పాలి అక్క, తలకాయ గొడవ కొట్టాలి. అవునా కదా? ఎంత లాస్ అయింది ఇప్పుడు ఆమె.
నా బాధ మీకు గట్టిగా అనిపిస్తాయి. బాసు టైం లేదు, టార్గెట్ లేదు. ఒకసారి ఆలోచించండి. మీకు డబ్బు అవసరం లేదు, హెల్త్ ఉంది కదా. ఇయ్య రేపు తెలంగాణ ఆంధ్రాలో తల్లికి 4 కొడుకులు ఉంటే పంచుకుంటారు తల్లిని. తల్లిదండ్రి ఈడ నెల ఉండు, ఆడ నెల ఉండు, ఆడ నెల ఉండని. అవునా కదా? నెలకు ఒక్క రోజు మించిపోయిన అత్తయ్య రేపు నుంచి నువ్వు బావకాడికి పోవాలని చెప్తాను. అదే నువ్వు ఇందులో ఐడియా బయట కొంత కొనుక్కో, 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టుకో, నెలకు 1 లక్ష తీసుకో, కోడలు బొమ్మడుగా ఏమొద్దు మా ఇంట్లోనే ఉండని అని చెప్తాను. పిల్లలకు కష్ట సుఖాలు నేర్పిస్తలేము మనం. అవునా కదా? ప్రతి ఇంట్లో వచ్చే పిల్లలు మనమన్నా భయం భక్తితో పండుగ పబ్బాలు చేస్తున్నాం అత్తమామకు అందరం. ఇప్పుడు వచ్చే పిల్లలు చేస్తురా? అమ్మ కొడుకులు కాదు, సొమ్ము కొడుకులు. పెద్దలు ఊరికే చెప్పలే, వయసు ఉన్నప్పుడే సంపాదించుకోవాలి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టమని చెప్పి మనం. కానీ మనం మొత్తం ఉల్టా, పెద్దోళ్ళ మాటలే పడవు మనకి. పిల్లలు స్కూల్ పోవాలి, భర్త పోవాలి, టైం పాస్, ఫోన్లు చూడాలి, దావతు చేయాలి, ఫంక్షన్లు చేయాలి. నా మాటలు హట్టుగా ఉంటాయి. అందులో నుంచి బయటపడండి. వంశం మారాలంటే ఒకటే డిసైడ్, కోటీశ్వరులు కావాలంటే. నాగేశ్వర వంశంలో అంతమందికి ఎవరో ఉండొచ్చు మనకు తెలియదు. ఈ రోజు నాగేశ్వర వంశం మొత్తం మనకు తెలుసు. చిరంజీవుడు అంతే. స్కూల్ ఆయమ్మ వంశంలో కోటీశ్వరులు లేరు. స్కూల్ ఆయమ్మ వెస్టీజ్ అనే అవకాశం పట్టుకుంటే స్కూల్ ఆయమ్మ వంశంలో పేదవాడు రాడు. సంవత్సరం వరకు చిక్కు రాకుండా టీం తయారు చేసుకుంటూ మెల్లమెల్ల నిలబడ్డ 30 సంవత్సరాలు మారని జీవితం. ఎప్పుడైనా రంజాన్ పండుగలు ఏమన్నా టీచర్లు ఇస్తే 5-10 ఇస్తే తినేదాన్ని నేను అడుక్కునేదాన్ని. ఇందులో దేవుడు కల్పించి నాకు ఇస్తున్నాని నా వంతు ఒక 10-15 మందికి ఇంట్లో రాషన్ నేర్పిస్తున్నా. చెయ్యొచ్చా లేదా? మనని ఇక్కడ సుచిత్రంలో ఉంటాడు మల్లేష్ సార్. బస్సులో పరిచయం అయితే ఈరోజు మెల్లమెల్ల మీటింగ్లు తీసుకొస్తే 2,40,000 తీసుకుంటాడు. తన అండర్లో ఒక మేడం రోడ్డు దాడుతుంటే పాపం చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ గుద్దిపోయిందంటే యాక్సిడెంట్ అయింది. పాయింట్ కోటింగ్ ద్వారా తలా ఇంత వేసి 75 లక్షలు తీసుకొని ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వచ్చింది. నేనైనా మీరైనా 10,000 ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వలేము. ఈ రోజు 10,000 సంపాదించుకునే అవకాశం ఇస్తే మన జీవితాంతం యాడ్ చేస్తారు. దండం పెట్టి చెప్తున్నాం. మోర్ మీటింగ్స్ అటెండ్ కావండి. ఆరోగ్యం కావాలని ఉంది, ఆదాయం కావాలని ఉంది, ఏం కావాలని ఉంది, ఎంత కావాలి. మీరంతా కూడా మోర్ మీటింగ్స్ అటెండ్ అయ్యి 1 ఇయర్ నిలబడి ఎంత తీసుకోవాలి? రానున్న ఫ్యూచర్లో మీరే చెప్తున్నారు అందరూ 2030 కంటే ఇది వస్తుందంట. ఏమొస్తుంది? పెద్ద పెద్ద హోటళ్ళలో కూడా రోబోలు వచ్చినాయి అంట. మరి ఏరే దేశాలు అక్కడ వచ్చినప్పుడు మరి మన దాకా వస్తే మన పిల్లల పరిస్థితి, మన పిల్లల గురించి మనం చేసేది, మన పిల్లల గురించి మరి మన పిల్లలు బాధపడితే మనం ఊరుకోలేం కదా. మరి మన పిల్లల గురించి స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్తున్నారు సాఫ్ట్వేర్ కండక్టర్ జాబ్లలో 32,000 అంట. పాపం కొత్త కండక్టర్ పెట్టుకున్నట్ట 18,000 పెట్టుకుని వాళ్ళ జీతాలు ఎక్కువ పెంచమని స్ట్రైక్ చేసేది లేదంట. నేను ఒక్కడే చెప్తున్నా, టోటల్ ఎంఎస్ఆర్ గురువు గారికి, పాండ్ సార్కి, టోటల్ నా టీంకి, గౌతమ్ బాలి సార్కి ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా చాలా రుణపడి ఉందని చెప్తున్నా. అందరు తీసుకొస్తారా? మీరందరూ 1 ఇయర్ 1 lakh తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్.